అరే 22 సీట్లలో 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది బై? తెలంగాణ రాష్ట్రం చూస్తలేదా? 22 వార్డులలో 14 వార్డులు గెలిచిన మేమెట్లా చైర్మన్ వైస్ చైర్మన్? ఇవాళ రామకృష్ణాపూర్ ప్రజలు చూస్తలేరా? మందమరి ప్రజలు చూస్తలేరా? చెన్నూరు ప్రజలు చూస్తలేరా? మంచిర్యాల ప్రజలు చూస్తలేరా? తెలంగాణ ప్రజలు చూస్తలేరా? చీత్తు అని వస్తున్నారు. ఈ దిగజారుడు రాజకీయాలు ఏంది? గెలిచిన వాళ్ళు 4 సీట్లు కూర్చొని ఇవాళ గిదే పద్ధతి అంటున్నారు. మా కేసీఆర్ ను చూసి నేర్చుకోర్రి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చినాయి. మీకు డిస్టర్బ్ చేయాలి, ప్రజా తీర్పును గౌరవించినాం. దట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ గులాబీ కాంగ్రెస్ గులాబీ జెండా. 5 సీట్లు కదా మ్యాజిక్ ఫిగర్ కంటే, మీకు 4 సీట్లు 64 సీట్లు వచ్చినాయి. మొన్న మేము ప్రజా తీర్పును గౌరవించినాం. మా సార్ ఇమీడియట్ గా ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయింది ప్రజా తీర్పును గౌరవించి. అట్లా హుందాగుండాలి రాజకీయాల్లో. నేను కూడా మొన్న ఓడిపోయిన తర్వాత చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మేము కూడా హుందాగున్నాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కొన్ని రోజులు సమయం ఇద్దామని చెప్పి మేము కూడా హుందాగున్నాం. మీలాగా ఈ చిల్లర రాజకీయాలు చేయలే. ఇలా ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం, ఒక మున్సిపాలిటీ కోసం ఈ స్థాయిలో ఒక మంత్రి అయి ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు, ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరి మనలో ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకిరు. చెత్త వేదవాళ్ళు, చెత్త నా కొడుకులు మీరు. సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేక్ను. నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నువ్వు అంటున్నావు కదా నన్ను గుండా అని. నువ్వు నీ కొడుకు గూండాలు రౌడీలు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో ఆడకూతులు లేరా? మీరిద్దరు మంత్రి ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనల మీద దౌర్జన్యం చేపిస్తావా? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. మీలాంటి మనుషులు కదా వాళ్ళు. తాకరాని చోట్ల వాళ్ళని దాకిర్రు. వీళ్ళు పోయి మా కౌన్సిలర్ రాజశేఖరు, వీణంక శ్రీను, భూమాగౌడ్ వీళ్ళు పోయి మంత్రిని దండం పెట్టి, సార్ ఏంటి సార్ మేము కూడా గిట్లయితుంది అంటే, కనీసం మంత్రి చూసి కూడా చూస్తలేడట. మంత్రి ఆధ్వర్యంలో ఇవల్ల ఆడకూతుల మీద దౌర్జన్యం జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వస్తూనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడ్చిర్రు. మీ మీడియా వాళ్ళు విజువల్స్ తీసిర్రు. సిగ్గుండాలి ఈ మంత్రికి. గింత దుర్మార్గం ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం. ఇచ్చి పారేస్తాం పో, నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చి పారేస్తాం పో కౌన్సిల్. మా ఆడకూతుల కంటే మాకు ఈ కౌన్సిల్ ఎక్కువ కాదు, నేను చెప్తున్నా పో. మా ఆడబిడ్డల మాన మర్యాదల కంటే నాకు ఈ మున్సిపాలిటీ సీట్ ఎక్కువ కాదు పో. సిగ్గుండాలి మీకు. షేమ్లెస్ పీపుల్ మీరు. గింత అనైతిక చర్యల, గింత దిగజారుడుతనమా? అరే ఎటువంటి కుటుంబం మీది? ఎన్ని పదవులు చేసిరు ఈ ప్రాంతంలో? ఎంతమంది ఆడబిడ్డలు మీకు ఓట్లేసిరు? ఎంత గౌరవ మర్యాదలు ఉండే మీకు? ఇదేం సంస్కృతి, ఇదే సంప్రదాయం? ఏం చేసుకొస్తారు? మొత్తం కాంగ్రెస్. ఇంత దారుణమా? పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్కనైపోయారు. మీకు కాకి డ్రెస్లు ఎందుకైనా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బట్టలు వేసుకొని 3 రంగుల కండువాలు వేసుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయపోరు పోలీసులు. చేపరు డ్యాన్సులు, డీజే బాక్సులు పెట్టుకుని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయపోరు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పోలీసులు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు? ఏదో వివేక్ అన్నట్టు ఇందాక మా వాళ్ళు వెనకకి వెళ్ళి చెప్తారు మీ మీద కేసు పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకోబో. మా ఆడకూతులను కాపాడుకునే విషయంలో, మా కౌన్సిలర్లను కాపాడుకునే విషయంలో, ఈ ప్రాంత ప్రజల పక్షాన కొట్లాడే విషయంలో 100 కేసులు పెట్టుకోపో. 100 కేసులు పెట్టుకోపో. నీ V6 ఛానల్, నీ వెలుగు పేపర్లో రోజుకొక న్యూస్ రాసుకపో. ఏం చేసుకుంటావు చేసుకోపో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వేమన్నా చేసుకో. ఈ ప్రజల పక్షాన, ఈ సింగరేణి కార్మికుల పక్షాన, ఈ ప్రాంత రైతాంగం పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా నా బాధ్యత కొట్లాడడం. డెఫినెట్ గా వాళ్ళు ఇలా చేసిన ఈ దుశ్శాసన పర్వానికి, ఈ దుర్మార్గానికి, ఈ అనైతికపు దిగజారుడు చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి రేపు కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్కు కూడా పిలుపునిస్తున్నాం. నేను ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా, రేపు కేతన్పల్లి మున్సిపాలిటీలో సంపూర్ణంగా బంద్ పాటించి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మంత్రి వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గపు దిగజారుడు పనులకు తగిన రీతిలో నిరసన చెప్పాల్సిందిగా, బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా.